చేస్తున్నారు. లైవ్ లో చూద్దాం. కేంద్ర ప్రభుత్వం బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టింది. వాళ్ళు ఆల్టర్నేటివ్ సప్లై రూట్స్ ఎత్తుకుతా ఉన్నారు. ఉన్నటువంటి సప్లై మెకానిజం ని స్ట్రెంగ్తెన్ చేస్తున్నారు. భారతదేశంలో ఉన్నటువంటి రిఫైనరీలన్నింటికీ కూడా భారత ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. మిగిలిన పెట్రోలియం ప్రొడక్షన్ అంతా తగ్గించి గ్యాస్ ప్రొడక్షన్ ని పెంచమని చెప్పింది. కంపెనీలు అన్ని కూడా గ్యాస్ ప్రొడక్షన్ వైపు వెళ్లిపోయినాయి. పెట్రోకెమికల్స్ అన్నింటినీ కూడా సప్లైస్ ఆపేసి గ్యాస్ ప్రొడక్షన్ ని పెంచడం జరుగుతుంది. దీని నుంచి ఎంత మేరకు వస్తుంది అనేటువంటి దానికన్నా కానీ ప్రతి ఎఫర్ట్ ని కూడా పెడుతున్నారు. ఒక 10% 20% ఆ రకంగా వస్తా ఉంది. ఆల్టర్నేటివ్ గా ఇంకా సప్లై మెకానిజం పెడుతుంది. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి గవర్నమెంట్ లో కూడా మనం హాస్పిటల్స్ ని హాస్టల్స్ ని ఇట్లా ప్రయారిటీస్ చేసుకున్నాం. ఇవి రెండింటికన్నా ముందు ప్రధానంగా డొమెస్టిక్ సిలిండర్స్ ఎక్కడ ఎఫెక్ట్ కాకుండా కుటుంబాలు ఏవైతే ఇవాళ గ్యాస్ మీద ఆధారపడి చేస్తా ఉన్నారో వాళ్ళు ఎక్కడ ఎఫెక్ట్ కాకోకుండా సప్లై చైన్ మెకానిజాన్ని పర్ఫెక్ట్ కండిషన్ లో పెట్టడానికి మేము ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఎందుకు అనంటే ఒక్కసారిగా ఇవాళ పానిక్ రియాక్షన్ మనకు కనపడతా ఉంది. ఆ ఆందోళనతో వస్తుందో రాదో అనే ఆందోళనతో నార్మల్ గా 1 lakh ఉండాల్సిన దగ్గర ఇప్పుడే ఆల్రెడీ 70% 80% ఎక్స్ట్రా బుక్ చేస్తున్నారు. ఎవరు బుక్ చేసినా కూడా చాలా రెస్ట్రిక్షన్స్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. 32 రోజులు అర్బన్ సార్ అర్బన్ ఏరియాస్ లో సార్ 25 రోజులు, అర్బన్ ఏరియాస్ లో 25 రోజులు, రూరల్ ఏరియాస్ లో 32 డేస్, 45 రోజులు రూరల్ ఏరియాస్ లో సార్. డబుల్ సిలిండర్ అయి ఉంటే సార్ అప్పుడు 32 రోజులు. సో ఈ రిపిటేషన్ ఏంటంటే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు గైడ్ లైన్స్ పెట్టింది. దాని ప్రకారం సప్లైని మనం రెగ్యులేట్ చేస్తా ఉన్నాం. ఇప్పుడే ఇవాళ చాలా ఫ్రూట్ఫుల్ డిస్కషన్ అన్ని ఆయిల్ కంపెనీలు వచ్చి అందరితోనూ పెట్టాం. వాళ్ళని కూడా ఎప్పటికప్పుడు డేటా మాకు షేర్ చేయమంటున్నాం. ప్రభుత్వంలో ఏం జరిగేది వాళ్ళకి, వాళ్ళలో కంపెనీల్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నాం. ఎక్కడ కూడా బ్లాక్ మార్కెటింగ్ కి ప్లేస్ లేదు. ఏ గ్యాస్ డీలర్ అయినా బ్లాక్ మార్కెటింగ్ కో దేనికైనా పాల్పడుతున్నాడు అనంటే మీరు ఇమీడియట్ గా ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. గవర్నమెంట్ కూడా క్షేత్రస్థాయి వరకు చెప్తున్నాం, కంపెనీలకు చెప్పాం, సీరియస్ యాక్షన్ ఉంటుంది. ఈ ప్రజలకు వచ్చినటువంటి విపత్కర సందర్భాలను ఎవరైనా ఒకరిద్దరు ప్రాఫిటబిలిటీ కోసం ట్రై చేస్తే మాత్రం అటు కంపెనీ సైడ్ నుంచి ఉంటుంది, ఇటు గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా చాలా స్ట్రిక్ట్ రియాక్షన్ ఉంటుంది అనేటువంటిది వాళ్ళందరికీ కూడా చెప్పదలుచుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రజలకి ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా మనం రెస్టోర్ చేయాలి. ఎస్, ఇట్ ఈజ్ ఎ డిఫికల్ట్ టైం. ప్రపంచవ్యాప్తంగా సఫర్ అవుతున్నారు. కోవిడ్ లో ఒక రకంగా సఫర్ అయింది ప్రపంచం. ఇవాళ ఈ యుద్దంతో ప్రపంచవ్యాప్తంగా సప్లై చైన్ మెకానిజం తోటి ఇబ్బంది పడతా ఉన్నా భారతదేశంలో నరేంద్ర మోడీ గారి లీడర్షిప్ పనిచేస్తోంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్ ఏ రకంగా మనం ఆల్టర్నేటివ్ సప్లై చైన్స్ ఎస్టాబ్లిష్ చేయాలనేటువంటిది. మరి రాష్ట్ర ప్రభుత్వంలో కూడా నెక్స్ట్ ఫస్ట్ ప్రయారిటీ మాకు డొమెస్టిక్ అంటే కుటుంబ అవసరాలకు కుటుంబాలు ఏవైతే వాడుతున్నారో గ్యాస్ సిలిండర్లు వాటిని ఫస్ట్ ప్రాధాన్యతగా పెట్టుకున్నాం. తర్వాత హాస్టల్స్ ఎందుకంటే ఇంకో 10-15 రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఆ హాస్టల్స్ ఎక్కడ కూడా డిస్టర్బ్ కాకుండా చూస్తా ఉన్నాం. ఇవన్నింటితో పాటు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ నిన్న హోటల్తో మేనేజ్మెంట్స్ తో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. వాళ్ళు రేపు ఎల్లుండి వాళ్ళని కూడా పెట్టుకోమంటున్నాం. వాళ్ళు రకరకాల ఆప్షన్స్ వచ్చారు. సార్ ఒక 2 hours టైం తగ్గిస్తే స్ట్రిక్ట్ గా ఎన్ఫోర్స్ చేస్తే మా బర్నర్ టైం తగ్గుతుంది. సో దట్ కొంత గ్యాస్ సేవ్ అవుతుంది. లేకపోతే ఇంకొకరు ఆల్టర్నేటివ్స్ లో చెప్తా ఉన్నారు, మీరు రొటేషన్ పెట్టండి సార్, ఒక స్ట్రీట్ లో 10 ఉంటే 5 మండే హాలిడే, మిగిలిన వాళ్ళకి 1-2 days. ఇవాళ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏవైతే పర్మిషన్స్ ఇచ్చారో అవి ఇవాళ ఈ నగరాలకు వరంగా ఉన్నాయి. కొంత ఏవైతే విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కర్నూలు, అనంతపూర్ ఈ అర్బన్ సెంటర్స్ అన్నింటిలో కూడా పైప్డ్ గ్యాస్ ఉంది. పైపులు రెడీగా ఉన్నాయి. సో ఆ ప్రత్యామ్నాయాన్ని కూడా ఇవాళ చూస్తున్నాం. నేచురల్ గ్యాస్ అది ఎక్కడో బయట నుంచి వచ్చేది కాదు. ఇక్కడ మనకి నేచురల్ గ్యాస్ ని పైప్ ద్వారా సప్లై చేసుకునేటువంటిది పైపులు రెడీగా ఉన్నాయి. ఏ రకంగా ఆ నేచురల్ గ్యాస్ ను కూడా మనం యూటిలైజ్ చేయొచ్చు అనేటువంటి దాని మీద కూడా డిస్కషన్ చేసి ఆ కంపెనీలతో సపరేట్ గా మీటింగ్ పెట్టుకుంటున్నాం. ఇవాళ ఇక్కడ రెగ్యులర్ గ్యాస్ సిలిండర్లతో చేసే కంపెనీలు పెట్టాం. నెక్స్ట్ ఇమీడియట్ గా ముఖ్యమంత్రి కార్యాలయం ఇప్పటికే దాని మీద చర్యలు ప్రారంభించింది. పైప్డ్ గ్యాస్ చేస్తున్నటువంటి కంపెనీలతో కూడా మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. సోమవారం నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని అన్నింటినీ కూడా మళ్లీ ఒకసారి ఆర్టీజీ రియల్ టైం గవర్నెన్స్ లో ఈ టీం పెట్టుకుని పనిచేయడం జరుగుతుంది. ఎక్కడా కూడా సిలిండర్లకి బుకింగ్ ఫస్ట్ కమ్ ఫస్ట్ ప్రయారిటీలోనే నడుస్తుంది.
ఆన్లైన్ లోనే చేయమంటున్నాం. ఎక్కడా బ్లాక్ మార్కెటింగ్ కి తావు లేకుండా దెర్ ఇస్ నో ఏదో రసీదులు రాసి ఇచ్చేది లేదు. ఆన్లైన్ బుకింగే ఉండాలి. ఇప్పటికే కంపెనీలు ఆన్లైన్ బుకింగ్ 95% వచ్చినాయి. ఆ బ్యాలెన్స్ 4-5% కూడా ఆన్లైన్ బుకింగ్ చేయమంటున్నాం. 88% ఇప్పటిదాకా ఓటీపీ బేస్డ్ కి రీచ్ అయ్యారు. గవర్నమెంట్ నిన్న మొన్న ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది, సిలిండర్ ఇవ్వాలంటే ఓటీపీ ఉంటేనే ఇస్తారు. ఎందుకనంటే ఇది ఎవరి చేతుల్లోకి పోకుండా ఉండడానికి. అది కూడా 88% డెలివరీస్ ఇప్పుడు మనకి ఓటీపీ బేస్డ్ వచ్చినాయి. దాన్ని కూడా పెంచమని చెప్పేసి కంపెనీలకు చెప్పాం. దెన్ ఇది ప్రతిరోజు కూడా గమనిస్తా ఉన్నాం. ఇది ఒక రోజు మనం ఏదో తీసుకునేటువంటి చర్యలు కాదు. ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు మన ప్రతి కుటుంబాన్ని కూడా ప్రభావితం చేసే స్థితికి వచ్చాయి. కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా దాని మీద దృష్టి పెట్టి, ప్రత్యేకంగా మంత్రుల బృందం అంతా కూడా దృష్టి పెట్టి ఈ మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుని మనం కష్టాన్ని మినిమైజ్ చేయాలి, తగ్గించుకోవాలి. ప్రతి కుటుంబాన్ని పడే కష్టాన్ని నష్టాన్ని ఎట్లా తగ్గించుకోవాలనేటువంటి దాని మీద దృష్టి పెడతా ఉన్నాం. పబ్లిక్ నుంచి కూడా మంచి సజెషన్స్ వస్తే వాటిని కూడా యాక్సెప్ట్ చేస్తామని తెలుసు. ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్, ఇప్పుడు నిన్న హోటలర్స్ వచ్చారు, సార్ మాకు గతంలో వాడేటువంటి బట్టీలు ఏవైతే ఉన్నాయో మేము ఆల్రెడీ 3 హోటల్స్ వాళ్ళు మేము పెద్ద హోటల్స్ స్టార్ట్ చేశాం, మాకు బాగా ఉంది అన్నారు. అంటే బొగ్గుతోటి నడిపేటువంటి తందూరు బట్టీలు, వాటి మీద కుకింగ్ చేస్తున్నాం. ఇంకో హోటల్ వాళ్ళు చెప్పారు మేము మెనూని తగ్గించుకున్నాం సార్, ఫిక్స్డ్ మెనూ పెట్టేస్తున్నాం, సో దట్ అది ఒక్కసారి వండేస్తే ఆ మెనూని సప్లై చేస్తాం అనేటువంటిది. ఇట్లా రకరకాల ఆప్షన్స్ వస్తున్నాయి. విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు మనం వినూతనమైనటువంటి ఆలోచనలకు వెళ్లాలి. ప్రతి ఒక్కరం కూడాను ఎక్కడైతే మాక్సిమం మినిమైజ్ చేసుకోండి, ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో పనిచేస్తా ఉంది. సామాన్యుడి కష్టాలకి కలగకుండా ఉండేదానికి అటు కేంద్రము ఇటు రాష్ట్రము చంద్రబాబు గారి లీడర్షిప్ లో ప్రతి మంత్రుల టీం కూడా హాలిడే అనేది లేకుండా కూడా పూర్తిగా పనిచేస్తున్నారు అనేటువంటి నమ్మకాన్ని ఇవ్వదలుచుకున్నాం. థ్యాంక్ యూ. కొన్ని చోట్ల ఈ గ్యాస్ సిలిండర్ కొరత ఉందని హోటల్స్ వాళ్ళు